రేస్ బైక్ రేస్ మన విద్యార్థులకు నేర్పుతారా? ఆ? మన తెలంగాణలో ఇట్లాంటి బైక్ రేసులు చేస్తారా? ఈయన విదేశాల్లో ఈయన సోకులమ్మగోడు కదా, ఈయన సోకులమ్మగోడు కాబట్టి అలాంటి గేమ్స్ తీసుకొని వచ్చాడు. మరి ఇప్పటివరకు కూడా మరి 10 ఏళ్ల కాలంలో ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలలో ఇంకా సెలెక్ట్ అయిన న్యూసే వినలేం మేము అసలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మరి ఖచ్చితంగా విద్యార్థులకు మంచిగా వసతి కల్పించి వాళ్ళకు మంచి విద్యను అందించాలనేసి ఆయన వెళ్తుంటే ఆయన పైన దుమ్మెత్తే ప్రయత్నం చేస్తారు. సరే, నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పనికి సపోర్ట్ చేయాలి కానీ చెడు పనికి ఎవరు సపోర్ట్ చేయకు. ఆయన ఏమైనా తప్పులు చేసినట్టుంటే చేయకు. 1000 కోట్ల అప్పులు చేసిర్రు మీరు. ఆ అప్పులు తీర్చాలంటేనే ఒక ఇంట్లో ఒక అప్పు అయితే ఆ అప్పు తీర్చాలంటే ఎన్నో కష్టాలు పడతాం. ఒక రాష్ట్ర అప్పు భుజాన్ని వేసుకున్నారు సార్. ఇప్పుడు మరి ఆ రాష్ట్ర అప్పు తీర్చాలి, మరి ఇచ్చిన హామీలు తీర్చాలి అంటే ఆయనకి ఎంత తలనొప్పి ఉంటుంది? మీరు విచ్చలవిడిగా ఏది గుట్టలకు 100 ఎకరాలు ఉన్నోళ్ళకు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, ఇంకా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇంకా విదేశాలలో ఈడ ఆస్తులు కొని విదేశాలలో కాలు మీద